హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, బ్లౌజ్ మీద మగ్గం వరకు మార్కింగ్ ఎలా ఏసుకోవాలో వేసి చూపిస్తానండి. ముఖ్యంగా ఈ వీడియో నేను ఇంట్లోనే ఎవరి బ్లౌజులు వాళ్ళకొచ్చిన విధంగానే వర్క్ చేసుకుంటూ ఉంటారు గదా! అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వర్క్ అయితే బాగానే వేస్తారు గానీ, చాలామందికి పర్ఫెక్ట్‌గా మార్కింగ్ చేసుకోవడం మాత్రము రాదు. ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ నెక్ ఎక్కడ మార్క్ చేసుకోవాలి, అలాగే హ్యాండ్స్ ఎక్కడ మార్క్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్‌కి ఎక్కడ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనే విషయాలు వాళ్ళకి కొంతమందికి తెలియదు. ఈ బ్లౌజ్ నాకిచ్చిన ఆవిడ గూడా మగ్గం వర్క్ అయితే వేస్తది గానీ, మార్కింగ్ జేయడము తనకి అంత నీట్‌గా రాదు. అందువలన ఈ బ్లౌజ్ నాకిచ్చి మార్కింగ్ వేసి పెట్టమని చెప్పి అడిగింది. నాకు గూడా వర్క్ ఫుల్లుగా ఉందమ్మా అవ్వదు అని చెప్తేను, ఎలాగోలా పైసలు తీసుకొనైనా సరే నాకు ఏసి పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసింది. సరే ఇంటికెళ్ళిన తర్వాత నైట్ టైంలో చేస్తానులే అని చెప్పి తీసుకున్నాను. నేనిప్పుడు షాప్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత భోంచేసిన తర్వాత ఇది మార్కింగ్ జేస్తున్నాను. నైటు 11 అయింది ఇప్పుడు టైము. ఈ సైజ్ బ్లౌజ్ ఆధారంగా మనము మార్క్ చేద్దాము. ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి 28 ఇంచుల బ్లౌజ్ అండి ఇది. మామూలుగా మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే కొలతలు తీసుకొని మార్క్ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. కాకపోతే అదంత ఇంపార్టెంట్ కాదు. ఈ కొలతలన్నీ మనకు కావాల్సింది బ్లౌజ్ పొడవు, అలాగే బ్యాక్ నెక్, రౌండ్, ఇవి రెండే మనకి బ్యాక్ పార్ట్లో ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి బ్లౌజ్ వచ్చేసి 13.5 ఇంచులు ఉంది. నేను ఖర్చులతో కలిపి 14.5 ఇంచులకు మార్కు చేస్తాను ఇక్కడ. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు. ఇప్పుడు నెక్ రౌండ్, అలాగే నెక్ వెడల్పు, ఇవి రెండు మార్కు చేసుకోవడం కోసము ఈ బ్లౌజ్ని ఇలా నెక్ని ఇలా చూడండి, రెండుని ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఇక్కడ ఒక గీత గీసుకోండి. మనకప్పుడు ఈ రౌండ్ వెడల్పు ఎంత ఉందో అర్థమవుతుంది. ఇది వచ్చేసి 2.5 ఇంచులు ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ పై వైపున నెక్ మాత్రం 2.5 ఇంచులకు మార్కు చేస్తున్నాను. ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కదా. అలాగే ఈ కింది వైపున మాత్రం 2.75 ఇంచులకు మార్కు చేస్తున్నాను. ఇది వర్క్ బ్లౌజ్, నెక్ రౌండ్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే దీనికి నాడాలు ఎలాగో పెడతారు కాబట్టి ఏం పెద్ద జారుతాయన్న భయం ఉండదు. అలాగే ఇప్పుడు నెక్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకు నెక్ వెడల్పు ఎంత ఉందో అంతకి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేయాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగుల్ని ఇలా కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ నెక్ మార్క్ అయితే ఇలా చేసుకోవాలి వర్క్ బ్లౌజ్కి. ఇంతవరకు అయితే చాలా ఈజీయే. నెక్స్ట్ తర్వాత స్టెప్పే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ మార్కింగు ఇంకొక వైపున ప్రింట్ పడటం కోసం నేను ఇక్కడ మార్కర్తో కొంచెం డార్క్గా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని క్లాత్ని ఇలా తిరగేసి రివర్స్లో ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మిడిల్లో కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా ఫోల్డ్ చేసి ఇలా నీట్గా పట్టుకొని ఇలా చేత్తో ఇలా ఇలా మనం అద్దినట్లయితే మార్కింగ్ అటువైపున పడుద్ది. కానీ ఈ క్లాత్ మీద పడలేదు, ఎందుకంటే ఇది పట్టు క్లాత్ కదా. కాటన్ క్లాత్కి అయితే మంచిగా ముద్ర అనేది అటువైపు నుంచి ఇటువైపు మార్కింగ్ చాలా బాగా పడుతుంది. దీన్ని మళ్ళీ మనం ఇటువైపున కూడా మార్క్ చేయడం కోసం ఇలా మిడిల్ పార్ట్లో నుంచి మనం ఫస్ట్ ఎలా అయితే మార్కింగ్ గీసుకున్నామో నెక్ కోసమో, అలాగే నేను అదే కొలతలు ఇక్కడ కూడా తీసుకొని మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా మనం రౌండ్ కూడా
చాలా అటువైపున ఎలా అయితే వచ్చిందో అలాగే నీట్‌గా రావాలి. చూడండి కొంచెం గూడా క్రాస్ వచ్చినా వర్క్ ఖరాబ్ అయిపోతుంది. మనకి రౌండ్ ఎంత నీట్‌గా వస్తే వర్క్ అంత పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇంతేనండి. బ్యాక్ నెక్ వరకు ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ 2 మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా హ్యాండ్స్ మార్క్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఈ చివరన ఆ చివరన మనం బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకున్నాం కదా, ఇంకొక చివరన మనము హ్యాండ్స్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ బ్లౌజు లూజ్ ఎంత ఉందో చూసుకొని, అలాగే పొడవు ఎంత ఉందో చూసుకొని మనము ఇక్కడ మార్క్ చేసుకుందాము. క్లాత్ మధ్యలో ఈ ఫోల్డింగ్ కనపడుతుంది కదా మనకి, ఆ ఫోల్డింగ్కి అటువైపున ఒక హ్యాండ్, ఇటువైపున ఒక హ్యాండ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, నేను 1 ఇంచి వదిలేసి 1 ఇంచి కిందకి మనకి ఖర్చు కోసం వదిలేసి నేను ఇలా లైన్ గీసాను చూడండి. సేమ్ ఇదే సేమ్ ఇటువైపున కూడా 1 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ 2 ఇంచులు సైడ్ ఖర్చు కోసం వదిలేసి మిగతాది మనము వర్క్ వేయడం కోసం లైన్ డ్రా చేశాను. తర్వాత మనం గీసుకున్న ఈ లైన్కి మధ్యలో ఎంత ఉంది మనకు, ఈ లైన్ మొత్తం కూడా ఎంత పొడవు ఉందో చూసుకొని దానికి మధ్యలో ఒక మార్క్ పెట్టుకొని ఆ మార్క్ దగ్గర నుంచి పొడవు ఎంత ఉందో బ్లౌజ్ పొడవు ఇట్లా మనం ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. సేమ్ రెండో వైపున కూడా సేమ్ అదే విధంగా మిడిల్ పార్ట్లో నుంచి మనము బ్లౌజ్ లెంత్ బ్లౌజ్ హ్యాండ్ లెంత్ ఇలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇది హాఫ్ హ్యాండ్స్ అండి. హాఫ్ హ్యాండ్స్ కాబట్టి నేను ఇక్కడ హాఫ్ హ్యాండ్స్కే మార్క్ చేస్తున్నాను. అదే ఫుల్ హ్యాండ్స్ అయితే మీరు ఫుల్ హ్యాండ్స్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డ్రా చేయాలి. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్కి మధ్యలో మిగిలిన క్లాత్లో మనము ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక ఫ్రంట్ పార్ట్ వస్తుంది, అలాగే ఈ చివరన ఒక ఫ్రంట్ పార్ట్ వస్తుంది. మనం ఇప్పుడు మార్క్ చేసుకోవాల్సింది ఇక్కడ రైట్ సైడ్లో మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి రైట్ సైడ్లోనే ఎప్పుడైనా మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కుడి చేతి వైపున వర్క్ రావాలి. కుడి చేతి ఫ్రంట్ పార్ట్ నెక్కు మాత్రమే వర్క్ రావాలి కాబట్టి చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ భాగాన మనము వర్క్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నేను ముఖ్యంగా కూడా నేను 2 విధాలుగా మార్క్ చేసి చూపిస్తాను. క్లియర్గా మీరు చూసి అర్థం చేసుకోండి. ఈ బ్లౌజ్కి హాఫ్ హ్యాండ్స్ కాబట్టి మనకి ఎక్కువ క్లాత్ మిగిలింది మధ్యలో. అదే కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ అయితే ఈ బ్లౌజ్ ముక్కలో సగం క్లాత్ హ్యాండ్స్కే కావాలి. ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ కానీ మార్క్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో ఫస్ట్ నేను మార్క్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఫుల్ హ్యాండ్స్కు పోను మిగిలిన క్లాత్లో ఇక్కడ నేను మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను మార్క్ చేసేది కొంచెం వీడియోలో కనిపించడం లేదు. మార్క్ చేసిన తర్వాత నేను చూపిస్తాను చూడండి. షోల్డర్ 3 ఇంచులు, అలాగే ఫ్రంట్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ తీసుకోండి. ఇప్పుడు ఇలా మనకి మిగిలిన క్లాత్లో మనకి ఫ్రంట్ పార్ట్ రావాలి. చూడండి, ఈ మిగిలిన క్లాత్లో మనకి ఇంతే వచ్చింది ఫ్రంట్ పార్ట్. మనము వర్క్ బ్లౌజులు కట్ చేసుకున్నప్పుడు మార్కింగ్ చేసుకున్న దానికంటే కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకంటే వర్క్ అటు ఇటు జరిగినప్పుడు క్లాత్ తక్కువ అవ్వకుండా ఉండడం కోసము ఎక్కువ కట్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి, బ్యాక్ నెక్ షోల్డర్ కంటే కూడా మనము ఎక్కువ క్లాత్ కట్ చేయాలి. అప్పుడు ఫ్రంట్ పార్ట్కి క్లాత్ తగ్గిపోతుంది. ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో జాయింట్లు పడతాయి. మనము కొనుక్కొచ్చిన వర్క్ అయినా సరే, ఏపిచ్చిన వర్క్ అయినా సరే, ఫుల్ హ్యాండ్స్ వర్క్ బ్లౌజులకి ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో జాయింట్ పడుతుంది. వర్క్ వచ్చిన సైడ్ మాత్రము టైం మార్క్ చేసే వాళ్ళైనా సరే, ఫస్ట్ టైం వర్క్ బ్లౌజులు కుట్టే వాళ్ళైనా సరే టెన్షన్ పడొద్దు. ఎందుకు వచ్చింది ఇక్కడ మనం కటింగ్ ఏమైనా రాంగ్గా కట్ చేసామా లేదా రాంగ్గా మార్క్ చేసామా అని మీరైతే టెన్షన్ పడవసరం లేదు. తెలియని వాళ్ళ కోసం నేను ఇలా మార్క్ చేసి చూపించాను. ఎందుకంటే
తెలియని వాళ్ళు కూడా ఉంటారు గదా! ఇలాగే వస్తది వర్క్ బ్లౌజ్‌కి. ఈ మిగిలిన క్లాత్‌లో మాత్రమే మనము మార్క్ జేసుకోవాలని చెప్పి చూపించాను నేను. కానీ ఇక్కడ మనకి అవసరం లేదు. ఇది ఈ మార్కింగ్ ఇప్పుడు నేను గీసిన మార్కింగ్ ఫ్రంట్ పార్ట్‌కి అవసరం లేదు. దీన్ని రిమూవ్ జేసేసి నేను మళ్ళీ ఫ్రెష్‌గా గీస్తాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ క్లాత్ చాలా ఉంది. ఇది హాఫ్ హ్యాండ్స్ బ్లౌజు. కాబట్టి మనము క్లియర్‌గా ఫ్రంట్ పార్ట్‌కి అతుకులు పడకుండా, జాయింట్లు పడకుండా సరిపోయే విధంగానే నేనిప్పుడు మార్క్ చేసి చూపిస్తాను. షోల్డర్ 3 ఇంచెలు, అలాగే సంక డౌన్ వచ్చేసి 6 ఇంచెలు, ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచులకు నేను మార్క్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ రౌండ్ తీయండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఏ షేప్‌లో అయితే ఉంటుందో ఆ షేప్‌లో ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్‌లో జాయింట్లు పడవు. ఇంతేనండి. చూడండి ఇక్కడ ఒక పార్టు, అలాగే ఇక్కడొచ్చేసి ఇంకొక ఫ్రంట్ పార్ట్ వస్తది. ఇంతేనండి మార్క్ చేయడం మాత్రం. చూడండి మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్టింగ్‌గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.